So good morning children, good morning everyone. So yesterday which lesson we have been started children? That is lesson number 7. So that is science subject, 3rd class children. We have started the 7th lesson, that is plants around us. So this is the lesson we have started. So here what is meant by plants we have learned. That is there are 2 types of plants, that is terrestrial plant and aquatic plant we have been learned. So terrestrial plant ante entidi భూమి పైన ల్యాండ్ పైన పెరిగేటివి. aquatic అంటే వాటర్ మీద అయినా సరే వాటర్ లోపల అండర్ గ్రౌండ్ వాటర్ లోపల పెరిగేవి. ఈ 2 ప్లాంట్స్ మనం నిన్న చదువుకున్నాం. ఒకటి టెరిస్టేరియల్, ఇంకొకటి aquatic. సో ఇక్కడ టెరిస్టేరియల్ ప్లాంట్ని ఎగ్జాంపుల్స్ ఏమేమి చదివాం? నీమ్ ప్లాంట్, మ్యాంగో ప్లాంట్, దీస్ ఆర్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ aquatic లోటస్, వాటర్ లిలీ, హైడ్రిలా ఇవన్నీ చదువుకున్నాం. సో ఎస్టర్డే స్మాల్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఐ గివెన్ ఫర్ యూ టు డిస్కస్. ఇక్కడ ఏ ప్లాంట్స్ aquatic ప్లాంట్స్ అనేవి ఎక్కడ ఉండాలి, టెరిస్టేరియల్ ఎక్కడ ఉండాలో మీకు నేను చెప్పాను. డిస్కస్ చేసి యూ టూ just discuss and where it must be, you have to fulfill it. So yesterday we went the parts of a plants. So what are the parts of a plants అంటే ఒక ప్లాంట్కి మన హ్యూమన్ బాడీకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? అవి సెన్స్ ఎందుకు ఉంటాయి? టు వర్క్. అంటే మన యొక్క బాడీ వర్క్ చేయాలంటే కాళ్ళు కావాలి, చేతులు కావాలి, ముక్కు కావాలి, ఐస్ కావాలి, ప్రతి ఒక్కటి మనకి అవసరం. అలానే ఒక చెట్టు పెరగాలి అంటే ఏం కావాలి? రూట్స్ కావాలి. రూట్, స్టెమ్, లీవ్స్, బడ్ అండ్ fruits as well as vegetables. So these are the parts of plants we have been read. So today we are starting the lesson, that is starting the roots. రూట్ అంటే ఏందో మనం ఇవాళ చదువుదాం. రూట్ అంటే వేర్లు. అవిటి ఒక భాగం ఎలా ఉంటుందంటే అండర్ గ్రౌండ్ ద వాటర్, అండర్ గ్రౌండ్ ద ఎర్త్, లోపల భూమి లోపల ఏర్లు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చెట్టు ఉంటుంది మీది భాగంలో, కింది భాగంలో రూట్స్ ఉంటాయి. రూట్స్ అంటే వేర్లు. మనం తెలుగులో వేర్లు అంటాం. తెలుగులో ఏమంటాం? వేర్లు. ఎస్ ఆర్ నో? సో అవిటినే ఇంగ్లీష్లో రూట్స్ అని అంటారు. సో ఇక్కడ మనకు ఇప్పుడు ద రూట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ దట్ గ్రోస్ ఇన్ టు ద సాయిల్. నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ దట్ గ్రోస్ ఇన్ టు ద లోపల సాయిల్, మట్టి లోపల పెరిగే ఒక రూట్. ఈ ప్లాంట్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెర్ ద రూట్ ఈస్ దేర్ ద ప్లాంట్ విల్ గ్రో. సమ్ గ్రోస్ డీపర్ దెన్ అదర్స్. డీపర్ అంటే చాలా లోతుగా, లోపలికి చాలా లోపల భాగంలోకి, డీపర్ చాలా లోపల భాగంలోకి కూడా వేర్లు అనేది ప్రవహిస్తూ ఉంటాయంట. ద కలర్ ఆఫ్ ద రూట్ ఈజ్ నాట్ గ్రీన్, ఇట్ ఈస్ గ్రే. ఈ యొక్క రూట్ కలర్, దీస్ ఆర్ రూట్స్, ద కలర్ ఇట్ ఈస్ గ్రే. సో ఇట్ ఈస్ అ గ్రే కలర్. రూట్ కీప్స్ ద ప్లాంట్ firmly in the ground. It's keep very firmly to the ground. They also take water and salt from the soil. Water and salt they have been taken from the water. Thick roots such as carrot, beetroot and store food. So ఇక్కడ రూట్స్, కొన్ని రూట్స్ మనకేంటివి? రూట్స్ ఆర్ క్యారెట్ రూట్, you will get from the roots only carrot, beetroot and also radish. So these all are comes from the roots. So here they are very thick, అంటే చాలా సన్నగా, చాలా అంటే డెలికేట్గా ఉంటాయన్నమాట ఈ యొక్క రూట్స్. సో అవి మనకి ఏం చెప్పారు? ద రూట్స్ సచ్ యాజ్ క్యారెట్ అండ్ బీట్రూట్స్ ఆర్ స్టోర్ ఫుడ్. సో నేమ్ ఫ్యూ దట్ స్టోర్ ఫుడ్. హియర్ ఆల్సో ఈస్ గివింగ్ ఎ ఫార్మేటివ్ అసెస్మెంట్ లిటిల్ బిట్. FA, that is page number 56. In textbook only you do it. ఇంకొన్ని రూట్స్, ఫ్యూ రూట్స్ని ఏవి స్టోర్ ఫుడ్. హూ విల్ స్టోర్ ద ఫుడ్? ఓకే, యూ రైట్ డౌన్. ఓకే, నౌ అండర్స్టూడ్ వాట్ ఈస్ మీన్ బై రూట్. ఇట్ విల్ గ్రో. అది ఎక్కడ? భూమి లోపల ఈ యొక్క రూట్ అనేది ఉంటుంది. కొన్ని రూట్స్ ఏంటివి చాలా లోపల పెరుగుతాయి, కొన్ని రూట్స్ ఏంటి చాలా సన్నగా ఉంటాయి, క్యారెట్ రూట్స్.
అవి డైరెక్ట్గా కిందలోనే పెరుగుతాయి, అల్లం, జింజర్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రూట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద స్టెమ్. ఫస్ట్ వన్ రూట్, స్టెమ్. స్టెమ్ అంటే ఏంటిది? కొమ్మ. రూట్ అంటే వేర్లు, స్టెమ్ అంటే మెయిన్ పార్ట్. ఇట్ ఈస్ అ పార్ట్. సీ హియర్, ఇలా ఉంటుంది మిడిల్ ఆఫ్ ద. సో ఇట్ ఈస్ ద డౌన్ పార్ట్, roots. So this is the stem of a plant, of a tree. So stem is main part above the ground. It is a main part above the ground. Above ante meer ground lo idoka part. The stem bears branches, leaves, buds, flowers and fruits. ఈ స్టెమ్ దేన్ని భరిస్తుంది? మన బాడీ దేన్ని భరిస్తుంది? ప్రతి ఒక్కటి భరిస్తుంది. అలానే ఈ స్టెమ్ ఆకులని, తర్వాత కొమ్మలని, ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని, మళ్ళీ ఆకులని, అన్నిటిని భరిస్తుంది. ఏంటిది? స్టెమ్. స్టెమ్ ఆఫ్ నీమ్. సమ్ స్టెమ్స్ ఆర్ థిక్, స్ట్రాంగ్ అండ్ హుడీ అండ్ కవర్డ్ విత్ బార్క్. సో హియర్ స్టెమ్ ఆఫ్ నీమ్. సో నీమ్ చెట్టు, నీమ్ ట్రీ. సో ఇట్ ఈస్ వెరీ థిక్. హియర్ యూ ఆర్ లుకింగ్. అండ్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, హుడీ అండ్ కవర్డ్ విత్ బ్రాక్. నెక్స్ట్ స్టెమ్ ఆఫ్ బనియన్ ట్రీ. బనానాస్. సమ్ స్టెమ్స్ ఆర్ థిక్ బట్ దే ఆర్ సాఫ్ట్. ఇది సాఫ్ట్గా ఉంటుంది, మీకు తెలుసు. బనానా ట్రీ ఇట్లా కొట్టేయంగానే విరిగిపోతుంది. స్టెమ్ ఆఫ్ క్లైంబర్స్ అంటే పాకే యొక్క చెట్లని క్లైంబర్స్ అంటారు, క్రీపర్స్ అండ్ క్లైంబర్స్. సమ్ స్టెమ్ ఆర్ వీక్. వీటిని చాలా వీక్గా ఉంటాయి. దే క్లైంబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్ట్. ఏదన్నా ఒక కట్టెనన్నా ఏదన్నా పెడితే దాని యొక్క సపోర్ట్తో అవి పాకుతాయి. ఏ ప్లాంట్ అబ్జర్వ్ వాటర్ అండ్ సాల్ట్ త్రూ ఇట్స్ రూట్స్. సో ఇక్కడ మీకు నేను ఇవి రూట్స్ అని చెప్పాను. సో దీస్ రూట్స్ హౌ దే అబ్జర్వ్ ద వాటర్ అండ్ సాల్ట్. ఏ ప్లాంట్ అబ్జర్వ్ వాటర్ అండ్ సాల్ట్ త్రూ ద రూట్స్. ఈ యొక్క ప్లాంట్ త్రూ ద రూట్స్ అంటే వేర్ల ద్వారా ఈ యొక్క చెట్టు నీళ్ళని అబ్జర్వ్ అంటే పీల్చుకుంటుంది. ద వాటర్ అబ్జర్వ్డ్ బై ద రూట్ ట్రావెల్ త్రూ ద స్టెమ్ అండ్ లీవ్స్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అబ్జర్వింగ్ ద వాటర్. నీళ్ళు పీల్చుకోవడం స్టార్ట్ అవుతే కొమ్మల దగ్గర నుంచి ఆకుల దగ్గర వరకు అబ్జర్వ్ అవుతుందంట. ఓకే. ఫుడ్ ఫర్ ద ప్లాంట్ ఈస్ మేడ్ ఇన్ ద లీవ్స్. సో లీవ్స్ విల్ మేడ్ ద ఫుడ్. ఓకే. So food, who will make the food of a plants is made in the leaves. The food is carried by the stem to the different parts of plants. So wherever is the food is carried by the stem, it will various different parts of plants ki it will carry the food. In some plants the extra food is stored in the stem and we eat the stems. So in the some plants there is extra యొక్క స్టోర్ ఫుడ్ అవుతుంది. ఎక్స్ట్రా ఫుడ్ అనేది స్టోర్ అయ్యి స్టెమ్ దట్ వీ ఈట్ దీ స్టెమ్స్. కొన్ని యొక్క కొమ్మ ఏమంటారు, సమ్ ఆఫ్ ద స్టెమ్స్ వి విల్ ఈట్. ఎస్. సో దట్ వీ విల్ స్టోర్ ద ఫుడ్. దట్ ఫుడ్ వీ ఈట్ దీస్ స్టెమ్స్. సో నేమ్ దీస్ స్టెమ్స్ విచ్ స్టోర్ ఫుడ్. పొటాటో, షుగర్ కేన్ అండ్ ఆనియన్. ఆనియన్ కూడా మనం పచ్చిగా తినొచ్చు సలాడ్లోకి. సో ఇయర్ రూట్. స్టెమ్ అంటే ఏంటిది? స్టెమ్ అంటే ఇది మిడిల్ ఆఫ్ ద tree. Roots, it is down part. So now we understood root and stem. So now we are going to the name this formative assessment. Stems which store food. First one is potato. P-O-T-A-T-O, potato. Second one is sugar cane. Page number 57. Formative assessment. Sugar cane. Third one is onion. Again I will show in the picture for you. Potato. ఈ యొక్క ఫుడ్ స్టెమ్ ద్వారా ఏ యొక్క ఫుడ్ స్టోర్ అవుతుందో ఇక్కడ మనం తింటాము అని చెప్పారు కదా. ఏంటివి అని అంటే పొటాటో, షుగర్ కేన్, ఆనియన్ అని చెప్పి ఇచ్చారు. సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద లీఫ్. సో వాట్ ఈస్ ఫస్ట్ వన్? రూట్, స్టెమ్ అండ్ లీవ్స్, పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఫస్ట్ వన్ ఏం చదివినాం? రూట్, stem, leaves, leaf. So now what is mean by leaf? I will draw here.
So this is the leaf. So here stalk, this is main vein, these are the side vein, this is the leaf blade. So once I'll explain you what is mean by leaf. మళ్ళీ నేను explain చేస్తాను. So once here you see the leaf I have been drawn. So లీఫ్ అంటే ఆకులు, మనకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుగులో ఆకులు అంటాం. సో ఈ ఆకు ఏందో చూద్దాం. ద లీఫ్ ప్రిపేర్ ఫుడ్ ఫ్రమ్ ద హోల్ ప్లాంట్. ద హోల్ ప్లాంట్కి ఆకులు మాత్రమే ప్రిపేర్ చేస్తాయి ఫుడ్ని. ఇఫ్ దే ఇట్ ఈస్ దేర్ ఫోర్ కాల్డ్ ఎ ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎ ప్లాంట్. ఈ యొక్క లీఫ్ని ఫుడ్ ఫ్యాక్టరీ అంటారంట. దే విల్ కాల్ ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ప్లాంట్. ఈ యొక్క లీఫ్ని దే కాల్ ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ అ ప్లాంట్. Leaf is an important part of a shoot. So leaf is very important a part of a shoot. The flat and broad part of leaf is called leaf blade. So this is a whole part. It is known as leaf blade. This whole part. Idanta, it is a flat and broad part of a leaf is called. It is a broad part and also it is a called as leaf blade. In the middle of the here, middle ante entidi madhyalo. Okay, in the middle of the leaf is main vein. Middle of the leaf madhyalo unnadi okati entidi main vein. So this is the main one. Next a number of side veins. Side veins, a number of side veins are there. Arise from the main veins. Ivanni arise etla avutayi from the main veins. The veins bring water to the leaf. ఈ యొక్క నంబర్ ఆఫ్ వెయిన్స్ ఉన్నాయి కదా, ఇవి దే బ్రింగ్స్ వాటర్ టు ద లీఫ్. ఈ యొక్క ఆకుకి వాటర్ని సప్లై చేస్తాయి ఈ మెయిన్ వెయిన్స్. ద లీఫ్ బ్లేడ్ హ్యాస్ మెనీ టైనీ పోర్స్ ఆన్ ద లోవర్ సైడ్. లోవర్ సైడ్ దే హ్యావ్ మెనీ టైనీ pores. So they have many tiny pores on the lower side. This is called stomata. This is called stomata. So this is the process is called stomata. Air and water vapor can passes through this porous. So with the help of this porous, what will the air and water vapor can passes through this porous. Stomata throw out the excess water. Here stomata throws out excess, whatever excess water is, it will be thrown out. Green leaves need water, carbon dioxide, sunlight make food. What the green leaves, they want sunlight and water, carbon dioxide and sunlight. Ivanni food, they want to make food for the plants. This process which they make food is called photosynthesis. This whole process is called photosynthesis. So this all what is maybe from the stomata present main veins, side veins, whatever it may be, this all process is known as this photosynthesis. So through first is excess water, green leaves need water, carbon dioxide. Next sunlight make the food from plants. So this whole process is known as photosynthesis. The food so produced is called sugar. The food is produced, it is called known as sugar. The extra food is stored in the form of starch in the roots. Whatever the extra food is there, it is form of a starch. Stem and leaves. Here stem and leaves, no, this is very, it will be stored and it forms. So here once I'll explain you the for you photosynthesis. Sunlight nunchi water ikla photosynthesis, this whole process. Water roots nunchi veltayi, తర్వాత నీళ్ళలో వీటికి సన్లైట్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఇలా జరిగే ఒక చెట్టుకి దీన్ని ఏమంటారు, మొత్తం ప్రాసెస్ జరుగుతూ ఉంది. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, ఇదంతా ప్రాసెస్ని ఏమంటారు, photosynthesis. So now we have been completed the stem, root, leaf. So we will go to the flower. So here some leaves are given.
Can you match the leaves? Yes, we can match. First one is banana. This is banana leaf. This is neem leaf, papaya. This is coconut. Okay. So here, very easy. This is banana. Second one coconut. Third one neem. Fourth one papaya. Now we are moving to the flowers. Flowers means what? So which we get from the plants only. Okay, which we get from the plants. So here whatever we get from the plants. Most plants have flowers. They are beautiful of look at. They are different shape, size, colors. So most of the plants are very beautiful. Chala beautiful ga untayi. Rose, jasmine, lily. So kankamralu, we will tell in Telugu kankamralu. So jasmine, tarata mudda mandaram. So these all are very hibiscus. So very beautiful to look, and also they will be smell very good. So now here is given formative assessment in the flowers. Page number 58. First one is sunflower, banti poolu. So sunflower is, you know, the flower of a sunflower, everyone know. Marigold is banti poo. The third one is rose. Fourth one is show flower. These are the four flowers he has been given in the formative assessment to write for us. Some flowers change into fruits. మీకు ఆల్రెడీ చెప్పాను, కొన్ని ఫ్లవర్ లాగా వచ్చేసి తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాగా మారిపోతాయి. మోస్ట్ ఫ్రూట్స్ హ్యావ్ సీడ్ ఇన్సైడ్. మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ దే విల్ హ్యావ్ ఇన్సైడ్ సీడ్. చాలా మందికి తెలుసు మ్యాంగో, యాపిల్ విత్తనాలు ఉంటాయి, ఇత్తులు ఉంటాయి. Seed grows into a new plant. So here the seed will grows into a new plant. Thus flower help a plant to grow more of other kind. So here the flowers help the plants to grow more of their own kind. So next we are moving to the fruits. Panlu. Fruits ante which we eat raw. So fruits may be green, yellow, red, orange and other color. They have different taste. Many kinds of fruits are edible. Seeds develop into the fruits and fruits protect them. Some fruits have one seed, some have a few seeds while other have many seeds. ఫ్రూట్స్ అంటే ఏంటి, మనం తినేస్తాం, డైరెక్ట్గా తినేస్తాం, కడుక్కొని తినాలి. డైరెక్ట్గా అంటే పొట్టుతో తినకండి, డైరెక్ట్గా తినకం కాదు. సో డైరెక్ట్లీ వీ విల్ నాట్ ఈట్ దట్ వన్. ఇఫ్ బనానా ఇస్ దేర్ వీ విల్ టేక్ పీల్ ఆఫ్, అంటే పొట్టు తీసి తింటాం. వాటర్ మిలన్ కూడా లోపల కోసి తింటాం, మ్యాంగోని కూడా పొట్టు తీసి తింటాం. సో దీస్ ఆర్ వెరీ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి. మ్యాంగో ఏ కలర్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. బనానా ఎల్లో, వాటర్ మిలన్ గ్రీన్. సో దేర్ ఆర్ వెరైటీ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇన్ ద ఫ్రూట్స్. సో హియర్ ఒక్క ఫ్రూట్లో ఒక్కొక్క సీడ్స్ ఉంటాయి, తర్వాత మెనీ సీడ్స్ ఆల్సో ఇట్ హ్యాస్ బీన్ ప్రజెంట్. సో హియర్ ఈటబుల్ అంటే అవి మనం రాగానే తినేస్తాం. ఓకే, ఉడకబెట్టి తోమి కడిగి కోసి తినాల్సిన అవసరం లేదు. సారీ, కడగడం ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ హియర్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ బాయిలింగ్ ఆర్ కుకింగ్. నేమ్ దిస్ ఫ్రూట్స్. ఫస్ట్ వన్ ఈజ్ యాపిల్. పేజ్ నెంబర్ 59. యాపిల్, banana, orange, watermelon. So these are the fruits. Okay, so here one formative assessment given for you children. Page number is very easy. So you have to write oka seed. Name the fruits that have one seed, few seed, many seeds. మీకు అన్నీ తెలుసు. ఎందులో ఎక్కువగా ఇత్తులు ఉంటాయి, ఎందులో ఇత్తులు ఉంటాయో ఇక్కడ రాయండి అంతే, జస్ట్ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో నౌ వీఆర్ మూవింగ్ టు ద సీడ్స్. నౌ విత్తనాలు. సీడ్స్ అంటే విత్తనాలు తెలుగులో. ఇప్పుడు మనం సీడ్స్ గురించి చదువుకుందాం. వాట్ ఆర్ సీడ్స్? Seeds are different shapes. Seeds are different shape, size and color. We eat some seeds such as wheat, rice, corn, beans, gram. These seed is called eatable seeds. New plant are mostly grow from the seeds. Seeds also store the food from the baby plant. When a seed grow under the favorable condition, it grows into a new plant. So here some grains, seeds అనేవి కొన్ని మనం తినేవా ఉంటాయి. wheat, rice, corn, beans are grams. This we will eat seeds, we call eatable seeds. Next, mostly some seeds we will do store and
దే విల్ బి గ్రోన్. మళ్ళీ విత్తనాలు వేస్తే ఇంకొక కొత్తగా ప్లాంట్స్ పెరుగుతాయి. సో వెన్ ద సీడ్ అండర్ ఫేవరబుల్ కండిషన్ ఇట్ ఈస్ అ గ్రోన్ ఇన్ టు ఎ న్యూ ప్లాంట్. సో మనము చెట్లను ఎలా కొన్ని విత్తనాలు వేసి పెంచుతామో అలా అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ద సీడ్ అంటే విత్తనాలు. ఒక కొత్త ప్లాంట్ని ఉత్పత్తి చేయాలంటే ఈ యొక్క విత్తనాలను కూడా మీరు వేస్తారు, మీకు కూడా తెలుసు. సో వీఆర్ మూవింగ్ టు ద సమ్మేటివ్ అసెస్మెంట్. బిట్ నంబర్ బి. సో పేజీ నంబర్ 60. So here first one, bit number V, root, R-O-O-T, root. Second one, so the part of a plant below the ground is called, it is a plant grown into the soil, root. Third one is food from the plant is leaves, leaves and leaf. The fifth one is flower. So these are the bit number B. So bit number C, match first one, second one, third one, fourth one, fifth one. Here matching terrestrial plant, that is D, mango, tree. Next aquatic plant. So second one is aquatic plant, that is E. Seed, it is a wheat. Stem, it is a potato. C, root, it is a carrot. So D, E, A, B, C are the match the followings. So now you should do in the textbooks. So you have to be write in the textbooks this one. So now D bit is, we are telling the D bit. First one is new plant, beautiful, photosynthesis. Next one is fourth one, root. The fifth one is aquatics. So these are the fill in the blanks. Once again I'll explain you for the first one. When a seed is sown in the mud, a dash grows from it. New plant will be grown for it. Flower are beautiful to look at. The process by which leaves prepare food from the plant is called photosynthesis. The roots keep the plants firmly in the ground. Lotus is an aquatic plant. So here children is given the formative assessment. So here things to do, the leaf colors he is asking to do for you to paint. So here you have been completed the lesson. So all are listening, I am thinking. So as well as you are listening, whatever we are giving the homework in the textbook, you do it. So if you don't have textbook, buy from the school that we are providing in the school. It is not for our profit, just for you to know. మీకు తెలియడానికి మేము ఏమేమి చెప్తున్నామో మీరు రాసుకోవడానికి, కొంచెం చదువుకోవడానికి ఈ యొక్క టెక్స్ట్ బుక్ వీఆర్ టెలింగ్ టు టేక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్ టు లిజన్ మై లెసన్.